తెలంగాణలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధి కుక్కల దాడుల్లో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేస్తుంది. ఏటా వీధి కుక్కల దాడుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా కూడా అధికారులకు కదలిక రాదా? ఇక వీధి కుక్కల బెడదను నివారించలేమా? అసలు వీధి కుక్కలు ఇలా రెచ్చిపోవడానికి గల కారణాలేంటి? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? వాచ్ ఇట్. తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో చిన్నారులతో పాటు పెద్దలు కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ ఇప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో అయితే వీధి కుక్కలకు సంబంధించినటువంటి దాడి అనంతరం వాళ్ళకి కనీసం ట్రీట్మెంట్ కూడా అందుబాటులో లేని పరిస్థితి అయితే రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇటీవల గత 2 రోజుల క్రితం జవహర్ నగర్లో చిన్నారి 17 నెలల బాబు పైన జరిగినటువంటి దాడి అనంతరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని వెటర్నరీ కార్యాలయాల్లో కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అన్ని ఏరియాలలో కూడా ఏదైతే కుక్క కాటుకు సంబంధించినటువంటి యాంటీ రేబీస్ను కూడా అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి రంగంలోకి దిగడంతో అయితే పూర్తి స్థాయిలో ఇటు వైద్య శాఖ కానీ అదేవిధంగా సంబంధిత శాఖలన్నీ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. అలర్ట్ అవ్వడంతో పాటు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క డాగ్స్కు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా డాగ్ బైట్స్ జరగకుండా అయితే ఇటు అధికారులు కూడా అన్ని రకాల చర్యలు చేపట్టేందుకైతే అన్ని రకాల కార్యాచరణ రూపొందించారు. దీనిపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఏటా వీధి కుక్కల దాడిలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాగా తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా వీధి కుక్కల దాడులు మాత్రం ఆగడం లేదు. గడిచిన 2 నెలల్లో హైదరాబాద్లో వీధి కుక్కల దాడుల్లో పలువురు చిన్నారులు ప్రాణాలు విడవగా పలువురికి గాయాలయ్యాయి. గత నెల 29న పటాన్చెరు దగ్గర 7 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందాడు. జవహర్ నగర్ లో వీధి కుక్కల దాడిలో 17 నెలల బాలుడు విహాన్ మృతి చెందడం తీవ్రంగా కలిచివేసింది. ఏదన్నా కుక్కల కోసం ఇక్కడే ఆల్రెడీ హెల్త్ కేర్ సెంటర్, యానిమల్ కేర్ సెంటర్ అనేది శంకుస్థాపన చేశారు, కానీ దాన్ని ఏది కార్యరూపం దాల్చలేదు. దానిపైన కూడా మేము ఆల్రెడీ మున్సిపల్లో ఈరోజు చర్చించబోతున్నాము. అండ్ ఈ కుక్కల గురించి అయితే మాత్రం డెఫినెట్గా ఏదైనా పెద్ద ఎత్తునే కార్యాచరణ చేసి దీన్ని నివారించే ప్రయత్నం చేస్తాము. దాని గురించి డిస్కషన్ కూడా చేస్తాము. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ అభద్రతా భావంతో జనాలు ఉన్నారు. ఇక్కడ డ్రగ్స్ విషయం కూడా చాలా ఎక్కువైపోతుంది. ఈ విషయం పైన కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయనతో మాట్లాడి డెఫినెట్గా పాజిటివ్గా స్పందిస్తారని కోరుకుంటూ అదే ఎక్వైర్ చేస్తున్నాము. బికాజ్ అంటే ఇక్కడ జనాలు ఎక్కడ మీరు చూస్తే ఇదంతా నిర్మానుష్య ప్రాంతంగా ఉంది. అయితే ఇక్కడ గంజాయి ఇది 2 బెడ్రూమ్ అలకేట్ చేశారు, కానీ ఇక్కడ వాటర్ సప్లై లేదు, కరెంట్ లేదు. సో అలకేట్ అయిన వాళ్ళు వచ్చి ఉండడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇది గంజాయికి ఒక రెడ్ స్పాట్గా మారిపోయింది. ఎక్కడెక్కడో గంజాయి తీసుకుంటారో ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మా దృష్టికి వచ్చింది. మేము ఆల్రెడీ పిఎస్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వీధి కుక్కల దాడుల్లో చిన్నారి మృతి చెందడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లోని వీధి కుక్కలను పట్టుకుని తరలించారు. కుక్కలు చాలా ఉన్నాయి. నిన్న తీసుకుపోయిన దాంట్లో పావల ఇంకా 12 మందం కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలను అన్నిట్లు పట్టుకుపోతే కొంచెం అన్న శేషగా ఊపిరి తీసుకుంటాం. మేము ఊపిరి తీసుకుంటాం. బండ్ల మీద పోతే బండ్లను గరుస్తాయి, మనుషులను గరుస్తాయి. మొన్న రీసెంట్గా నాకు గడిచినది కుక్క అడ్డం వస్తే నేనే పడ్డా. ఎవరికి చెప్పే అవసరం లేదు, నేనే పడ్డా. బండి మీదకే అడ్డం వచ్చింది, కుక్క మీదకి ఎగిరే వరకు దానిమని పడ్డా. ఇది నా పరిస్థితి. నేను ఏం చెప్పాలి చెప్పండి. ఇట్లా మా పెద్దల మీదనే జరిగింది. అంత చిన్న బాలుడు సార్, పుట్టెంటకెళ్ళి తీయలేదు కదా. బతకనీకే ఏదో వాళ్ళకి ఎక్కడ దిక్కు సక్కి లేక ఈడికొచ్చి వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు ఉండి ఇక్కడ రూమ్ చూసుకుందాము అని వచ్చినందుకు ఆ రూమ్ కాదు కదా, ఆ శవానే తీసుకువెళ్ళిన పరిస్థితి. జవహర్ నగర్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఉన్న కారణంగా వీధి కుక్కలు అక్కడకు చేరుకొని దాడులకు తెగబడుతున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అభం శుభం తెలియని బాలుడి మృతికి బాధ్యులెవరని నిలదీస్తున్నారు.
అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ జవహర్ నగర్ ఏరియా ప్రాంతం కూడా కుక్కల బెడతో పాటు ఇటు గంజాయికి సంబంధించి ఇటు కానీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అయితే ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉండడంతో అయితే ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కూడా కాలం వెల్లదీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా చూడవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా కానీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే స్థానికులు అంటూ ఉన్నారు. ఎందుకంటే రాత్రి వేళలో చీకటి అయిందంటే ఇక్కడ కనీసం విద్యుత్ దీపాలు కూడా లేవు. కుక్కలు మనుషులను తీసుకుపోయేటువంటి ఒక చూడలేని పరిస్థితి. అంటే చీకట్లో కుక్కలు మనుషులను తీసుకువెళ్తున్నాయా, లేదంటే ఇంకేమైనా వస్తువులను ఏమైనా లాక్కు వెళ్తున్నాయా, ఏమైనా జంతు కలవరాలను పీకెళ్తున్నాయా అనేది కూడా తెలియని పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుందని అయితే ప్రజలు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ చాలా మంది కూడా అంటే ఈ యొక్క జరిగిన ఘటన అనంతరం ఇక్కడ ఏం చేస్తే బాగుంటుంది, అంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఒక అంతర్మదనంలో అయితే ఈ యొక్క జవహర్ నగర్ కాలనీ వాసులు అయితే పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ చూడవచ్చు చాలా ప్రాంతాలలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా జవహర్ నగర్ అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రజలకైతే ఈ యొక్క ఘటన జరిగిన అనంతరం ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. అంటే ఇకపైన జీవనం కొనసాగించాలంటే ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించడం పట్ల అయితే కొంత వాళ్ళకు ధైర్యం కలిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంటనే ఇక్కడ జవహర్ నగర్లో కొంత కార్పొరేషన్ నిధులకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా జరిగినటువంటి నష్టపోయినటువంటి కుటుంబం బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన పట్ల అయితే కొంత వారు ధైర్యం కలిగినట్టు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడే చెప్పండి. నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, బాబు చనిపోవడం జరిగింది, వాళ్ళ అంత్యక్రియలు కూడా వాళ్ళ ఊరికి తీసుకెళ్లడం జరిగింది, దీన్ని ఏ విధంగా చూస్తారన్న? సార్ ఇది చాలా బాధాకరమైన విషయం సార్. ఇది ఇంతకు ముందు కూడా ఒక 9 సంవత్సరాల అబ్బాయి చనిపోతే కూడా ఇక్కడ ఎవరు స్పందించలేదు సార్. పాపం వాళ్ళు బతుకుదేరు కోసము వాళ్ళు పొట్ట చేత పట్టుకొని బతుకుదేరు కోసం వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళ అబ్బాయిని సంవత్సరాల అబ్బాయిని కోల్పోయారు వాళ్ళు. చాలా ఇదైతే మున్సిపల్ వాళ్ళ నిర్లక్ష్యమే ఉన్నది సార్. ఇది అధికారులు కూడా చాలా రోజుల నుంచి కొన్ని కాలనీ వాళ్ళు అంతా కలిసి కూడా ₹1 మీద వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ వాళ్ళు స్పందించలేదు. ఒక ప్రాణం పోతే కానీ నిన్న వచ్చి వాళ్ళు స్పందించి లైట్లు వేయడము, వాళ్ళు వచ్చి కుక్కలను పట్టుకపోవడం, అప్పుడు మాత్రం వచ్చి సార్ ఇట్లాంటి ఇంకెన్ని ప్రాణాలు పోతే మాత్రం వాళ్ళు చేస్తారు సార్. ఇలాంటిది ఎప్పుడు కూడా ఇంత ముందర కూడా ఎప్పుడు జరగకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలని వాళ్ళని కోరుతా ఉన్నాము. ఈ విషయంలో వాళ్ళు పొద్దంతా బయటకు పోయి కూలి చేసుకొస్తే కానీ వాళ్ళ ఇంట్లో గడిస్తారు సార్. ఎందుకంటే వాళ్ళు చాలా నిరుపేదలు కాబట్టి ప్రభుత్వం నుంచి కానీ మున్సిపల్ కానీ వాళ్ళకు తగిన న్యాయం చేయాలని, వారికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వాళ్ళకు ఒక గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తే బాగుంటుందని మా కుక్కల దాడుల నియంత్రణను నాగపూర్ తరహాలో షెల్టర్ హోమ్స్ లో పెట్టాలని జంతు ప్రేమికులు చెబుతున్నారు. నాగ్పూర్లో దాదాపు 90,000 కుక్కలను షెల్టర్ హోంలో పెట్టినట్టు హైకోర్టుకు వివరించగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయి పరిష్కారం చూపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా అధికారుల్లో కదలిక వచ్చి మరో ప్రాణం పోకముందే వీధి కుక్కల బెడదను నివారించాలని కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో వీధి కుక్కలను అరికట్టడమే లక్ష్యంగా అయితే ప్రత్యేకంగా నిధులను కేటాయించడంతో పాటు కార్యాచరణను కూడా రూపొందించేందుకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కెమెరామెన్ హరీష్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.